సో చాలా మందికి ఇష్టం యాక్చువల్లీ శ్రీఖండ్. అవును. ఎలా తయారు చేసుకోవాలో స్వీట్ మనం ఇప్పుడు చూద్దాం. ముందైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పెరుగుని వడకడితే ఇలా వస్తుందండి. నెట్ చేయాలి, ఒక 5-6 అవర్స్ చేస్తే ఇలా తయారవుద్ది. షుగర్ పౌడరు, టూటీ ఫ్రూటీ, అన్ని కలర్స్, గ్రీన్, రెడ్, ఎల్లో. సో దీనికి పాన్ కానీ ఏమీ అక్కర్లేదు. ఏం అవసరం లేదు అసలు. వావ్, ఈజీగా చేసుకోవడం రెడీమేడ్. చెప్పండి మేము ఎలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ బౌల్ తీసుకుందామండి మనం. ఇవి 2 కప్పులు వేస్తే 1 కప్పు అది వేద్దామండి. వడకడితే ఇలా వచ్చిందండి. ఓకే. ఒక 5-6 అవర్స్ చేయాలి ఇది. చేస్తే ఇది ఏంటో తెలియదు మనకి, వెన్నపూస ఏంటో అర్థం కాదు, అలా ఉంటుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ వేద్దామండి. ఓకే. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి ఇది. మీకు ఇంకా ఏమేమి స్వీట్స్ వచ్చు మ్యామ్? కోవా గులాబ్ జామ్ చేస్తాను బాగా, మామూలు గులాబ్ జామ్ కన్నా. స్వీట్స్ అన్ని ఐటమ్స్ చేస్తే స్వీట్ కూడా ఇష్టం నాకు. స్వీట్స్ మీకు కూడా పర్సనల్గా ఇష్టం? బాగా ఇష్టం. ఇది బాగా మిక్స్ చేసేసుకున్నామండి. దీనిలో ఏం ఉండదు, టూటీ ఫ్రూటీ కలర్స్ వేసుకోవడం మనం. ఓకే. సో ఇన్ని రకాల స్వీట్స్ అంటే ఇష్టం, అండ్ మీకు పర్సనల్గా కూడా స్వీట్స్ బాగా ఇష్టం. స్వీట్ టూత్, బేసికలీ యూ హ్యావ్ ఎ స్వీట్ టూత్ అనమాట. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్వీట్? హల్వా ఇష్టం అండి. ఏ హల్వా? గులాబ్ జాము. హల్వా మామూలుగా రెగ్యులర్ బందర్ హల్వా. ఓకే ఓకే ఓకే, బందర్ హల్వా ఇష్టం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పండి హాయ్. తప్పకుండా. మా గ్రాండ్ సన్ అక్షిత్ అండి, మా బాబు కూడా చెప్పండి. అలాగే లక్ష్మి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్ అండి అండ్ నమస్తే. ఆల్సో మా సిస్టర్స్ 4 మెంబర్స్ అండి. అండ్ ఆల్సో అక్షిత్ కి కూడా హాయ్. అండ్ ఆల్సో లక్ష్మి గారి సిస్టర్స్ అందరూ, 4 సిస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారు మీరందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలండి లక్ష్మి గారు. తప్పకుండా తీసుకొస్తామండి. సో వాళ్ళు కూడా వంటలు బాగా చేస్తారా అండి? చేస్తారు. లాస్ట్ సిస్టర్ బాగా చేస్తున్నారు. అంటే మీరు 5 అక్క చెల్లెలు అండి ఇన్ టోటల్? అవునండి. పెద్ద మీరేనా అందరికన్నా? లేదండి, సెకండ్ అండి నేను. ఇది పిల్లలు పెరుగు తినడం వాళ్ళు తింటారు. తర్వాత ఇది ఐస్ క్రీమ్ టేస్ట్ లాగా ఉంటుంది. శ్రీఖండ్ అంటే శ్రీ అంటే లక్ష్మి అండి, ఆవిడకి పాలు పెరుగు దానిలా కాబట్టి ఇది కంపల్సరీ దీపావళి అప్పుడు, పండగలప్పుడు అన్ని వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఏంటి తెలుగు వాళ్ళందరం మనం పాలతో పెరుగుతున్న ఏదో ఒకటి తయారు చేసి మనం పెడతాం అన్నమాట దేవతకి. రెడీ అయిపోయిందండి. ఇంకా సూపర్ అండి. సర్వ్ చేసుకుందామా? చాలా ఈజీగా అయిపోయిందండి. మీరు టేస్ట్ చూసి చెప్పాలి. తప్పకుండా మేడం. ఇది నేను యాక్చువల్లీ ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం మీ చేతిలో తయారు చేసినటువంటి శ్రీఖండ్ని ఇప్పుడు తినబోతున్నాను. తినండి, మీరు కూడా తయారు చేసుకుంటారు. అంత బాగుంటుందంటారా? బాగుంటుంది. అలాగే మ్యామ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. బాబు పాప అండి, 2 సెటిల్డ్, 2 హైదరాబాద్లో ఉన్నారు. ఓ నైస్. సో మీరు వెళ్తూ ఉంటారా వస్తూ ఉంటారా ఇంటికి బాబు పాప? వాళ్ళ దగ్గరే ఉంటామండి. అవునా? ఓకే ఓకే. సో మరి మీ అమ్మాయిని ఒకసారి తీసుకురావచ్చు కదండి షోకి. తనకి పెద్ద వంటలు అంత శ్రీఖండ్ రెడీ మేడం. ఓకే అండి, అలా ఉంది చెప్పండి. తప్పకుండా. ఇంకా కావాలంటే స్ట్రాబెర్రీ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే తీసుకురాను. పర్వాలేదండి. సో చూస్తున్నారు కదండి, శ్రీఖండ్ స్వీట్ రెడీగా ఉంది. సో చక్కగా కలర్ఫుల్ టూటీ ఫ్రూటీస్ తో చాలా డెలిషియస్ గా కనిపిస్తుంది చూడడానికి. ద ప్రెజెంటేషన్ ఇస్ రియలీ నైస్. సమ్మర్ లో కూడా కంపల్సరీ తీసుకోవచ్చు. అండ్ అలాగే పిల్లలు తిన్న వాళ్ళకి కూడా మాయ చేసి పెట్టేసి. అవునవును, ఇది వ్యాలిడ్ పాయింట్ అండి, చాలా వ్యాలిడ్ పాయింట్. తల్లులకి అసలు ఏ స్ట్రెస్ లేదు, ఈజీగా తినేస్తారు. స్వీట్ ఐటమ్ అనుకుని తినేస్తారు వాళ్ళు, ఐస్ క్రీమ్ లాగా. అవును. నేనైతే టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి లోపు. శ్రీఖండ్ తయారు విధానానికి కావలసిన పదార్థాలు: వడగట్టిన పెరుగు, టూటీ ఫ్రూటీ, షుగర్ పౌడర్.
శ్రీఖండ్ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వడగట్టిన పెరుగు, షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, శ్రీఖండ్ రెడీ.